పూర్వపు కాలాల గురించి, అజ్ఞాన కాలాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వపు సంవత్సరానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపుల రోజులు ఎలా బ్రతికావో వాటి గురించి జ్ఞాపకం చేసుకోండి. అది కాదు. ఇప్పుడు జీవితానికి ఏంటంటే అందరినీ కుటుంబం మార్చబడాలి, అందరూ మారిపోవాలి, అందరూ మానవసు పొందుకోవాలి, అందరూ కూడా దేవుని వైపు చూడాలని ఒక సంకల్పంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే క్రీస్తుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామంలో జీవము పొందినట్లు ఇది రాయబడినట్టున్నాడు. ఎవరు చూడంటే యేసు క్రీస్తు నమ్మాలి. ఈయన క్రీస్తు నా తండ్రి, నా యొక్క తండ్రిని ఎప్పుడైతే నమ్మినట్లు నమ్మి ఆయన నామంలో జీవము పొందుకోవాలి. నువ్వు మారవలసి పొందుకొని, నువ్వు కుటుంబ సహితంగా మారవలసి పొందుకొని దేవుని యొక్క జీవ ఫలాలను పొందుకోవాలని దేవుని యొక్క మనసు. దేనికంటే నువ్వు లోకాన్ని విడిచిపెడితే నువ్వు మారు మనసు ఆటోమేటిక్ గా పొందుకుంటావు. చూడండి ఇంకొక మాట దగ్గర ఎబ్రిలకు రాసిన పత్రిక చదవండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును కూర్చిన బోధయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పులు అను పునాది మరల వేయగా క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణకు సాగిపోదు. ఎక్కడికి వస్తాయంటే సంపూర్ణముగా దేవుని ఎదురు సాగిపోవాలట. చూడండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటనే దేవునికి ఇష్టమైనట్టుగా వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నాం. నిర్జీవ క్రియలు అలాగే పెట్టుకొని నిర్జీవ క్రియలను సన్నిధిని మనలో ఉంచుకొని దేవుని వైపు చూడటమే నమ్మకం కాదు. దేవుడు అంటున్నాడు.